నీకు ముచ్చట చెప్పి 3 నెలలు అవుతుంది. ఇదివరకు 100 ఎకరాలు కూడా చేయలేకపోయాను. 30 రోజులు అడిగింది 30 ఎకరాల గురించి కాదు తమ్మి, ఆ 3 ఎకరాల గురించి. 3 ఎకరాలు శైల పడితేనే మీ సారు అందులో కాలు పెడతాడు. ఎందుకంటే ఆ 100 ఎకరాలకు అదే తోవ. మన ఊళ్ళే పెద్ద ఫ్యాక్టరీ పడుతుందిరా, చాగలకు మంచి రేట్లు వస్తున్నాయి. మన 3 ఎకరాలు తీసేస్తే మంచి రేట్ వస్తుంది, ఆలోచన చేయి మరి. చెల్లె మీరు ఒకరోజు బయట పడుకోండి. మేము ఎందుకు బయట పడుకుంటాం? గట్లంటవేంది? మాకు కొత్తగా లగ్గమైంది కదా, మేము పడుకుంటాము. గా మాత్రం కూడా తెలియదా నీకు? ఇన్ని రోజులు అత్తమ్మ ఈ ఇల్లు 2 కొడుకులకు ఏడ సరిపోతుంది, ఇది ఒక్కరికైతేనే సరిపోతుంది అంటే నన్ను రాక్షసుని చూసినట్టు చూసినావు కదా. సరే ఒకటి చెప్తా, ఉన్నది ఒకటే రూమ్ కాబట్టి ఒకరోజు మీరుండుల్లి, ఒకరోజు మేము ఉంటాం. యారాలు యారాల లెక్కలుండు. అత్త లెక్క పెత్తనం చేయాలని చూస్తే నా దగ్గర నడవై. చిచ్చి దేశం మీద ఎవ్వలకు లేని నిద్ర ఈయన ఒక్కనికే ఉంటుంది. మొద్దు మొద్దు అన్నట్టు అంటాడు. హలో నిన్నే, అరే లే, అరే లేమ్మంటే ఏమైంది? ఎందుకు ఇంత మొద్దు నిద్ర? ఊరు మీద అందరు లేచినా నీకైతే లేవశాత కాదు. ఏంటిదే పొద్దు పొద్దుగా లేపుతున్నావు? ఏం లేదు, నాకు ఒక 200 కావాలి. ఏంది 200? ఎందుకే? ఎందుకంటే నీకు అన్నీ చెప్తారా ఏంది? నాకు పర్సనల్ అవసరం ఉన్నాయి. సరే తీయే, పైసలు కావాలంటున్నావు కదా, మరి ఇంట్లో అమ్మని అడిగిస్తా. ఏంది 200 రూపాయలు మీ అమ్మని అడుగుతావా? ఒక్క 200 రూపాయలు కూడా లేవా నీ దగ్గర? ఛీ, నా దగ్గర ఏడున్నాయే పైసలు? అమ్మని అడిగిస్తా అంటున్నా కదా, నా దగ్గర పైసలు ఉండడానికి నేను పని చేస్తున్నానాయే, నువ్వు గమ్మత్ అడుగుతావు కానీ. అసలు నువ్వు మనిషివేనా? పెన్లో 200 అడిగితే కూడా నీ దగ్గర లేవా? ఎందుకు బతుకుతున్నావో ఏమో నువ్వు. అరే నీకు పైసలు కదా కావాలన్నా నేను అడిగిస్తా కదా, ఎట్లయితే ఏమున్నా చెప్పు, నీకు పైసలు ఇస్తే సరిపోదా? అనవసరంగా ఎందుకే పొద్దు పొద్దుగా ఒళ్ళు పెడతావు? ఇంకా ఎన్ని రోజులు మీ అవ్వను అన్నను అడుక్కుంటా వాళ్ళ మీద ఆధారపడి బతుకుతావు? ఇప్పుడు అన్నగాడు ఇస్తే ఏమవుతుంది, అమ్మ ఇస్తే ఏమవుతుంది? అవి మన మంది పైసలాయే, ఇద్దరు ఒకటే కదా, ఎందుకు అట్లా వేరి చేసి మాట్లాడతావే నువ్వు? ఇంకా మీ అవ్వను మీ అన్నను అడిగి నాకు పైసలు ఇస్తావా? అట్లుంటోడివి పెళ్ళెందుకు చేసుకున్నావు? నిన్ను నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్న స్నేహితుడు నాకు బుద్ధి లేదు. అయినా మీ అన్నను మీ వదినేమని అడిగితే ఆయన గట్లనే నిన్ను మీ అమ్మను అడిగిస్తుండా? ఇంకెన్ని రోజులు వాళ్ళ మీద ఆధారపడి బతుకుతావు? నిన్ను నమ్మి రావడం ఫస్ట్ నాకు బుద్ధి లేదు. ఛీ, చాయ్ తీసుకోండి. బా చాయ్ మస్తుందా? నిజమా? నిన్న మామయ్య కూడా మంచిగా ఉంది అన్నాడు. నిన్న కాదు మొన్న అంటాడు రెడ్డిదాన. నీతోటి చాయ్ బండి పెట్టవచ్చు, బాగా నడుస్తుంది. చాయ్ బండి పెట్టి లెక్క కనబడతాను నేను అని నువ్వు అనుకుంటున్నావు. నేను వచ్చిన కాంచెలు చూస్తున్నా, అన్ని పనులు నీకే చెప్తారు, కానీ నీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండలేదు. ఏమో ఏమో గొడవ జరుగుతుందా? సరే నువ్వు చూస్తా. చిచ్చి, ఎందుకో ఏమో నువ్వు నాకు అర్థం కాదు. ఏమైంది రచనవాడా? ఏమన్నావు? ఏం లేదన్నా, ఒక 200 అడిగింది. సరే రోజా, గంగిజాలో 200 ఉంటాయి తీసుకో. సరే అండి. అబ్బో దిగచ్చిండయ్యా దానకర్ణుడు. ఇప్పుడు నేనేమన్నా నిన్ను అడిగిన డబ్బులు నా మొగుని నేను అడుకుంటానా? నువ్వెందుకు ఇస్తున్నావు? ఏంది రోజు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మాట్లాడాలి? అయినా మీ తమ్ముడు రోజు పని చేస్తలేడా? రోజు పని చేసినా కూడా ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా ఎందుకు ఉండదు? అన్ని అవసరాలకు మిమ్మల్ని ఎందుకు అడుకోవాలి మేము?
అరే నేను కూడా చేస్తున్నా కానీ పని, ఎందుకే మా అన్నకి అట్లా అంటావు? నేను చేయలేదని నేను చెప్పిందా? చేయలేదని ఎవరన్నారు, కానీ ఒక్క రూపాయి కూడా ఇయ్యరు. నాకు ఒకటి తెలియక అడుగుతా, మరి మా తమ్మునికి పెళ్ళైంది, వాళ్ళ భార్య భర్తలకి ఏం ఖర్చులు ఉంటాయో, మరి ఈ 4 రూపాయలు ఇస్తాం, ఈ డబ్బులు దగ్గర ఉంచుకోరా అని మీకు ఆలోచనే ఉండదా? అదే నువ్వైతే నీ భార్యతో మంచిగా ఉంటావా? మేమైతే మిమ్మల్ని అడుక్కో అన్నా. అరే అడిగితే ఎందుకు ఏంటిదని అడగకుండానే ఇస్తాడు కదా, మళ్ళీ ఇవన్నీ మాటలు ఎందుకు? నువ్వు మాట్లాడ, నువ్వు నిన్నగాక మొన్న వచ్చిందనివి, నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకొని ఉండు. అయినా ఇంత జరిగినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్టు ఏం ఎరగనట్టు కూర్చున్నాడు చూడు. నా మొగుడు అనాలే, ఇంత కూడా రీతి లేనోడు జాతర వేనట్టు ఎట్లా పడితే కట్నే ఎన్నన్నా అనుకోని నేనైతే సప్పుడు ఏ అంటాడు. ఇప్పుడు గానే ఎందుకంటావు నువ్వు? మరి ఇంకెవరిని అనాలే? మిమ్మల్ని అంటే మీరు పడతారా? నేను ఎన్నన్నా నా మొగుడు తప్ప ఇక్కడ ఎవ్వరు పడరు. గవర్నీ కాదు, ఇప్పుడు ఏమంటావు గది చెప్పు నువ్వు ఫస్ట్. అనేదేముంది, పొలం కాడ పనిచేసిన పైసలు మాకు కూడా సగం కావాలి. అయినా ఒక్క రూపాయి లేకుండా ఇంట్లో చిల్లర ఖర్చులకు కూడా మిమ్మల్ని అడుక్కోవడం మాతోని కాదు. మా పైసలు మాకు నీరి, మా సగం మాకు. ఏంది సగం బిగమని మాట్లాడుతున్నావు? అన్న కాదా వదినే కాదా? అడిగితే ఏమైంది ఇప్పుడు తప్ప? అది సిగ్గులేదా నీకు? అన్న వదినైతే మరి నన్నెవరు చూసుకోవాలి చెప్పు? ఇప్పుడు అవసరానికి అన్నాయి అమ్మాయి అని ఇంకా పెళ్లి కానీ పోరని అనుకుంటున్నావా? అయ్యవ్వ మీద ఆధారపడి బతకడానికి నువ్వు పని చేసినావు, నీ పైసలు నువ్వు తీసుకుంటావు, తప్పే ఉంది? అన్న కదా అని మాట్లాడుతున్నావు. పొలం పైసలే కదా, మన వడ్లమైన పైసలన్నీ ఇంకా రాలు, వచ్చినాక సగం ఇస్తా. అదేం కాదా నన్ను బాబు ఎట్లా చెప్పు. నువ్వు నోరు ముయ్యని చెప్పినా వడ్ల పైసలు నాగా మీ పైసలు మీకు ఇస్తా, సగం పైసలు అంటున్నావు కదా. నువ్వు అంటా అంటే మీది ఖర్చు మాట్లాడి బాగా అలవాటు అవుతుంది. నువ్విప్పుడు నోరు ముయ్యకపోతే మళ్ళీ నేనేం మాట్లాడుతున్నా లేదు. ఇప్పుడు నేను లొల్లి పెట్టిన కాబట్టి మొద్దు మొక్కపడం మీ అన్న మనకు సగం పైసలు ఇస్తా అన్నాడు, లేకపోతే అవా నాకు అవసరమైన నెయ్యి అని ఇట్లనే అడుకుంటుంటావు. అట్లేం చేయర్తి, నాకు తెలియదా? ఇగో ఈ పైసలు పట్టుకొని పోయి నాకు అది తీసుకురా పో. పైసలు దగ్గర పెట్టుకొని గింతైన నొల్లి చేస్తున్నావేంది? ఈ పైసలు నా కోసం, ఇవ్వరిదాకా నేను మీ అన్నతో లొల్లి పెట్టుకుని వచ్చే పైసలు మన కోసం, అర్థమైందా? ఉర్రకుండా పోయి తీసుకురా పో. ఏం మనిషివే నువ్వు, నిజంగా నువ్వు గింతగానం మాట్లాడుతుంటే నేను ఒక్క రూపాయి లేవు అనుకున్నాను. మా అన్నను గన్ని మాటలో నేను ఒక్క మాట కూడా అనలేకపోయినా. ఏమరా పెద్దడా, ఎప్పుడు చూసినా పొలం కూడా పని చేస్తూనే ఉంటావు? నా సంగతి వదిలే కానీ నువ్వేందా యూనిఫామ్లో వచ్చినావు? ఏం లేదు, ఇక్కడ పెట్రోలింగ్ ఉండే, ఆ పని అయిపోయినాక ఇక్కడ పొలం ఉంది కదా చూసి పోదామని వచ్చిన, అప్పటికే ఇక్కడ కనిపించాను నువ్వు. కదా పని ఉండేనే, ఇక చూసుకోవాలి కదా, మరి వాళ్ళు చూస్తారు. పెళ్ళి 2 రోజులు కాలేదు, ఇంట్లో ఉండద్దా? పాపం పిల్ల కాదా? చిన్నోడు ఉన్నాడు, చిన్నోడు చెప్పదు కదా. చిన్నోడు ఆడు పని చేస్తే నేను ఎందుకు పొలం కాడికి వస్తా? అమ్మ చెప్తా దా, ఇక్కడ కూర్చుందా నడు. జామకాయ తింటావా? వద్దులే, మన మంచిగా ఉంటాయి. ఇప్పటికే దగ్గులేసినాడు అనిపిస్తుంది, ఏమద్దు. ఏమైందా మళ్ళీ గిట్ల వచ్చినావు? ఏం లేదు, కొంచెం పని, పొలం దగ్గర పని ఉండే, అది చూసుకొని పోదామని వచ్చిన. పొలం పనా? మీరు కౌలుకి ఇచ్చారు కదా ఆల్రెడీ. ఇచ్చినా కానీ ఆయన ఏం సరిగ్గా చూస్తలేడు, చేస్తలేడు, ఏం చేయాలో అర్థమైతే లేదు, దానికోసం పెడుతున్నా. మరి ఈసారి కౌలు కొలను ఇద్దాం అనుకుంటున్నావా? ఆయన ఇద్దామనుకున్నా, సరే మరి నువ్వే చేసుకుంటావేమో. నేనంటే చేసుకుంటా కానీ ఇప్పుడు నాకే ఈ పొలం జరుగునికి అయితే లేదు. చిన్నవాడు కూడా చేతికి రాలేడు, వాడేమో పొలం దిక్కు వస్తానన్నా బాగుంటుండే, జర అది జర ఇబ్బందిగా ఉంది. కరెక్టే, కానీ నువ్వు చేసుకుంటే నీకు కూడా ఆసరాపడి ఉంటుంది, నాకు కూడా కొంచెం నమ్మకం మనిషిని ఉంటారు. తీసుకో. సరే, నాకు 2 రోజులు టైం ఇవ్వు, 2 రోజులు చెప్తాను నేను. రోజు ఏం చేస్తావులే, కొంచెం తొందరగా ఆలోచించి చెప్పు.
మళ్ళీ వర్షాకాలం పోతే మనకు కష్టం కదా. అంతే అంటావా? వర్షాకాలంలోనే కదా మన పని. వర్షం పోయిన తర్వాత మనకేం పని, ఏం చేస్తాం మనం? సరే సరే చిన్నోడితో మాట్లాడు, మరి చిన్నోడు ఏమంటాడు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి చూస్తే తెలుస్తుంది. సరే తీయ, నేను చెప్తుంది అసలు చిన్న అడిగి చిన్నతో మాట్లాడి. ఆయన కూడా బాధ్యత ఇవ్వాలి కదా మనం. ఇప్పుడు ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తాం? ఆడే వస్తున్నా, ఆనే అడుగు. నీకోసం మాట్లాడుతున్నాం మేము ఇప్పుడు. ఏమన్నా చిన్నోడా ఇటు వచ్చిన? అంటే అది అరే పట్ట పైసలు రాలేవురా, రాగానే ఇస్తా. ఇది పోయొద్దా? ఓ దిక్కు ఈయన ఉంది, వాడు ఎందుకు ఇస్తారా? మొత్తం ఇస్తా, నీ పైసలు నీకు రాగానే ఇస్తా. ఆయన ఏం గురి ఏందిరా, ఏం లోలి, ఏమైతుంది? అరే నీకు తెలియదే, పొద్దున పైసలు కావాలన్నారు. సరే చిన్న పైసలే కదా, చిల్లరన్నారు ఉన్నాయని నేను చెప్పిన. వద్దన్నది. సరే సపరేకున్నా. ఆమె ఏం మాట్లాడుతుంది? పట్ల పైసలు సంవత్సరం కావాలి, మా పొత్తు పైసలు మాకు కావాలని మాట్లాడుతుంది. కాదరా, ఆయన పని చేస్తున్నావు కదా, పెళ్ళి కాని 2 రోజుల నుంచి వచ్చిండు, పని చేస్తుండు. ఇంకా ఏంది ఆయనతో ఇంకా ఇది చేస్తుండ్రు మీరు? నువ్వు ఎప్పుడు వచ్చి ఇక్కడ హెల్ప్ చేస్తావు ఆయనకి? నువ్వు కూడా వచ్చి చేయాలి కదా. ఆయన ఒక్కడే అన్నీ చేసి చేయాలా? ఓ మాట మాట్లాడతలేడు వాడు. ఆ మాట్లాడుతుంటే ఇక్కడ వచ్చి మాట్లాడాలి కాదురా, అక్కడ కూడా మాట్లాడాలా నువ్వు? నువ్వు ఈయన నమ్ముకొని నాకు పొలం అప్పేస్తా అంటావు. మళ్ళీ నీది నాకే ఎదులే అంటే నీకు అవును నేను ఎడబట్టుకుంటానే. ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నాం, నా పొలం కూడా తీసుకోరా, మీకు పైసలు సరిపోవు అని, చిన్నోడు కూడా తీసుకో సాయంకి అని చెప్తానే ఉన్నా. నువ్వేమో ఇక్కడ వచ్చి పైసలు అడుగుతున్నావు. అది కాదన్న, ఒక్క మాటనన్నా నేను అడిగాను. అది వచ్చింది పొద్దున్న లేచినప్పటి నుంచి అదే మొదలు పెట్టింది. అది అడిగిందో లేదో అంతలోపు నువ్వు వచ్చినావు. నువ్వు రాకుండా అయిపోతుండే అన్న, నీ లొల్లుంటుండే అన్న. చెప్పు, నాకు తెలియదా అన్న? నేను వచ్చి పొలం కాడ ఏం చేస్తున్నా ఏందా అనేటువంటిది నాకు తెలుసు. ఏ రోజన్నా నేను నిన్ను అడిగినా? సరే వదిన వచ్చిన తర్వాత నన్ను అంత కుదురుకుంటుంది, అంత బాగానే ఉంటుంది అంటే మళ్ళీ ఏదో ఒకటి అయితేనే ఉంది. ఎంత చెప్పినా నాకు ఏం చేస్తాను చెప్పు? నాకేమన్నా మనకి ఇది కావాలా అది కావాలని చెప్పేసి మనకు ఉంటుందా? కలిసి ఉందామనే కదా చిన్నప్పటి నుంచి ఇక్కడ దాకా కలిసి ఇది చేసినాం కదా. ఏ రోజైనా నేను విడదీసిపోదాము, నీది నీకు నాది నాకు అని చెప్పేసి నేను మాట్లాడిన ఎప్పుడన్నా? కాతరా పెద్దోడా, తొలి లేని ఇల్లు ఉంటుందా? ఇప్పుడు నువ్వే ఇంటి పెద్దోండి, నువ్వే ఇంత కోపం చేసి ఎట్లా? అంత కోపం పనికి వస్తుందా? నేను ఎవరితో నన్ను అన్నానా? నేను ఇట్లా పొలం కాడికి పోతున్నా, నేను ఈ పని చేస్తున్నా ఇట్లా అని చెప్పేసి నేను ఎవరితో అన్నానా? ఎవరు కూడా నేను చెప్పలేను. ఏం చేస్తున్నా ఏం చేస్తున్నానని నాకు తెలుసు. సంసారం ఎట్లా వెళ్తుంది అనేటువంటిది అన్నకు తెలుసు. కౌలుకి ఇస్తా అంటున్నవి తీసుకో అన్న, నేను కాదంటలేను. ఎందుకంటే నువ్వు ఆలోచించేది కూడా మన సంసారం గురించి. మనం మంచిగా ఉండాలా, అమ్మ ఇట్లా అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావు. నేను కాదంటలే. నాకు తెలియదు ఉంటే నువ్వు చెప్పు, అరే ఇది ఇట్లా కాదురా, ఇది ఇట్లా పెట్టరా అని చెప్పేసి నాకు చెప్పు. అయినా అయినకపోతే నన్ను అడుగు. ఏమంటావు? నువ్వు ఇయ్యు కౌలుకి ఇచ్చి నేను చేస్తాను చెప్తున్నా, చెయ్యని అంటలేను. పెళ్ళయింది, ఆ బాధ్యత ఎట్లుంటుందని మాకు తెలుసు. అన్న మీద ఎంత బర్డెన్ పడుతుంది అనేది కూడా తెలుసు. తీసుకుందాం. నేను చెప్తాను కదా, కౌలు తీసుకుందాం చేసుకుందామని. తీసుకొని ఇద్దరు మంచిగా. రై ఇప్పుడు చేస్తా అంటే కాదు, ఇక్కడ రెగ్యులర్ వచ్చి చేస్తూ ఉండాలి. మాటలు చెప్పి 2 రోజులు, మాటలు చెప్పి 3 రోజులు రాకపోతే ఒడి మీద పడుతుంది. ఇంతకుముందు అంటే మన 4 ఉన్నాం, ఏం చేసినా నడుస్తుంది. ఇప్పుడు 6 అయినాం. కుటుంబం పెరిగినప్పుడు బాధ్యత కూడా పెంచుకోవాలి. నేను ఇంకా ఇంట్లోనే ఉంటా అట్లే వంట అంటే ఎడ నడుస్తుంది. కౌలు తీసుకుంటా అంటే కాదు, నువ్వు కౌలు పని నువ్వు చేసుకో, పొలం పని నేను చేసుకుంటా, అట్లయితే నడుస్తుంది. మళ్ళీ దీంట్లో కూడా పొత్తులు పెట్టొద్దు. నేను పొలం నేను చేస్తున్నా, కౌలు నేను చేస్తున్నా, ఈ వంకలు పెట్టొద్దు. మరి కలిసి చేసుకుందాం, కలిసి పంచుకుందాం. నేను ఒక్కటి నా ఇంట్లో చేసుకుంటున్నా. నేను ఎప్పుడు అడగలే ఇంతవరకు ఫోర్స్ చేసి, ఇప్పుడు అడుగుతున్నా. రేపు నుంచి పనికి వస్తావా రా, ఇద్దరం చేసుకుందాం. లేదు నేను బయట పని చేసుకుంటావా, చేసుకో. ఏదో నాకు నిర్ణయం చేసి చెప్తా. బావా వాడి మాట మీద నేను కౌలు తీసుకోవాలా వద్దా 2 రోజులే చెప్తా. నువ్వు ఇప్పుడే వాడి మీద ఆ విషయం డిసిషన్ తీసుకున్నావు అనుకో, తర్వాత మేము చేయలేమనుకో, నువ్వు అటు ఆనికి ఇవ్వకుండా అవుతుంది, మాకు ఇవ్వకుండా అవుతుంది. సరేనా? సరే, రోజు ఎట్లా చెప్తా, నీకు తెలుసు ఇప్పుడు అన్నీ. చూసుకో, మాట్లాడుకోండి మీరే. ఆలోచించి చిన్నడు ఏదో ఒకటి చేసుకోండి. బలవంతంగా ఏదో ఒప్పుకోకు. ఇన్ని రోజులు పొలం పని రాకుండా ఇప్పుడు పొలం పనికి వచ్చి చేస్తా అంటావు. ఇంట్లో కూడా అయితే పొలం పని చేస్తా అంటావు. 2 రోజులు కాగానే చేత కాదు, ఇప్పుడు ఇంటికి కూడా అనుకుంటావా? ఇక రాని పని చేయకు, బయట పని చేసుకుంటా చేసుకో. అర్థమైందా? దీంట్లో వచ్చే సగం పైసలు నీకు ఇస్తా, అంతేగాని నేను మొత్తం చేసుకుంటా కదా, మొత్తం నేనే తీసుకుంటాను అనుకోకు. అర్థమవుతుందా? ఆమె గట్లే మాట్లాడుతుంది పంపకాలు గింపకాలని. ఆమెతో పాటు నువ్వు కూడా ఎగిరినావు అనుకో, మంచిగా ఉంటుంది. ఏమి ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకో. బయట పని చేసినా సరే.
నువ్వేం టెన్షన్ పడకరా, నేను పైసలు ఇస్తా అంటున్నా. నా చేతి కిందకెళ్ళి ఇస్తాను అంటలేను. ఇది మనది, నా ఒక్కదేం కాదు కదా. ఇక 2 రోజులు ఆగి నేను చెప్తామే. సరే మరి ప్రశాంతంగా ఉండండి, గొడవ వద్దు ఏమవద్దు, ఇద్దరు ఆలోచించుకొని మాట్లాడుకొని చూసుకోండి సరేనా? సరే చిన్నోడా పెద్దరా వెళ్తా.